బరాబర్ మేము ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. 15 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉండి ఒక్కటి చేయబట్టి చూపెట్టండి. మీ కాన్స్టిట్యున్సీ ఎండింగ్ కాజీపేట నుంచి వరంగల్ చెమెన్ వరకు మా హయాంలోకి ఇది జరిగింది, నా హయాంలోకి ఇది జరిగింది అని ఒక్కటి ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. ఉన్న వర్గాలను డివిజన్లను ముక్కలు చేసుకుంటూ స్వలాభం కోసం అభివృద్ధిని కుంటబెట్టుకుంటూ నీ స్వలాభం వ్యక్తిగతం, నీ కుటుంబ వ్యక్తిగతం కోసం ఎంత చేసినామో ప్రజలందరికీ తెలుసు. చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న 6 నెలలు 7 నెలలు, ఆ 6 నెలల 3 నెలలు ఎలక్షన్ కోడ్కే పోయింది. అయినా కూడా మేము స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీలో 23 సంవత్సరాలు ఉంటే సీఎం గారి దగ్గరికి ఎన్నిసార్లు మమ్మల్ని పట్టుకోపోయినాం? పోనీ మీరు సీఎం గారికి ఎన్నిసార్లు పోయిండ్రు? మీకు సీఎం గారు ఎన్నిసార్లు టైం ఇచ్చిండు? మమ్మల్ని 4 సార్లు ఎమ్మెల్యే గారు తీసుకొని పోయిండు. 4 అంశాలపైన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరే కానీ పోనీ పక్కకున్న మాజీ ఎమ్మెల్యేలే కానీ మీరు ఎంత అవస్థ పడ్డారో మాకు తెలియదా? ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. నిన్న జరిగిన సీఎం గారి మీటింగ్లో, అంతకుముందు సీఎం గారు వచ్చినప్పుడు ఎంతమంది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసి పర్యటన చేయలేదా? ప్రజల్లో కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రూట్ ఉంటే తొలిసారి మన వరంగల్కి వస్తుండు, తొలిసారి నగర్కి వస్తుండు, తొలిసారి మరి మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 6,000 కోట్లతోటి ప్రణాళిక చేస్తుంటే హర్షం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి, ఒక పౌరునిగా వరంగల్ నవరపడ మేము చేయలేని కార్యక్రమము మరి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీరు వారి కృతజ్ఞత చెప్పుకుంటూ చెప్పాల్సింది పోయి, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీలోకి వస్తుండ్రని, వాళ్ళ రంగంతా బయటపడ్డదని ఓర్వలేక చిలక పలుకులు పలుకుతున్నారు. మరి ఇదే సమస్యను పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూ 9 సంవత్సరాలు అధికారం లేదు మేము అని 9 సంవత్సరాలు ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ వర్షాలు వస్తే చౌరస్తా చరిత్రాత్మకమైన హైన్మకొండ చౌరస్తాలో అర్ధ గంట వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతాయి. పెట్రోల్ పంప్ దగ్గర నైమ్నగర్ దగ్గర రాకపోకలు బంద్ అవుతాయి. నైమ్నగర్ బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? భద్రకాళికి మీరు తీసుకొచ్చిన 30 కోట్ల ఫండ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? మాడవీధులు ఎందుకు శాంక్షన్ అయ్యి? కమిషనర్ దగ్గర కమిషన్ కోసం కకృతిపడి కాంట్రాక్టర్లను బెదిరిస్తే వర్క్ లేట్ అయి అది క్యాన్సిల్ అయ్యడం జరిగింది. దయచేసి ఇది దీనిపైన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం కకృతిపడి సిటీను అభివృద్ధిని నోచకుండా చేసింది మీ ఘనత కాదా? మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కులాలకు మతాలకు అత్యుతంగా వరంగల్ జిల్లా ఉన్నది, మరి చరిత్రాత్మకమైన భద్రకాళి గుడిని డెవలప్ చేయాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేషన్స్ మళ్ళీ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. అతి త్వరలో డబుల్ బెడ్రూమ్ కూడా రివ్యూ జరగబోతుంది. మినిస్టర్ గారు వచ్చి ప్రతి డివిజన్లో ఎన్ని సంవత్సరాలు మీ సీడీఎఫ్ఏ కానీ, సరే మొన్నటి వరకు మీకు సీడీఎఫ్ కూడా లేదు, కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిందో 10 కోట్ల సీడీఎఫ్ వస్తే 10 గవర్నమెంట్ స్కూళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమరు ఫండ్ మున్సిపాలిటీ నుంచి రివర్స్ పోయిన చరిత్ర ఆనాడు ప్రెస్ మీటర్లు రాసింది కాదా? ఒకానొక్క సందర్భంలో ఒక్కసారి కేటీఆర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే సమస్యలు గిన్ని ఉన్నాయి, ఏంటిది వినే అన్నా, నువ్వు గిన్నిసార్లు నగరికి వస్తావు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆ రోజు నేను ప్రశ్నించింది అవునా కాదా? ఇటువంటి చెప్పుకుంటూ పోతుంటే చాలా కుక్కలు ఉన్నాయి.